కీర్తి సురేష్ గారు, సార్ ఆల్ ది వెరీ బెస్ట్. యు ఆర్ కమింగ్ అవుట్ విత్ ఎ వెరీ డిఫరెంట్ ఫ్లిక్ దిస్ టైమ్. థ్యాంక్ యూ సార్. అంటే ప్లేఫుల్గా ఉండే హీరోయిన్ దగ్గర నుంచి టీయర్ఫుల్గా ఉండే హీరోయిన్ వరకు ఎదిగి ఇప్పుడేమో రివాల్వర్ రీటాగా వస్తున్నందుకు ఐ అప్రిషియేట్ యువర్ ట్రాన్స్ఫర్మేషన్. థ్యాంక్ యూ. బట్ అసలు ఒక మహానటి రివాల్వర్ పట్టుకోవాల్సిన ఈ ట్రాన్స్ఫర్మేషన్, హౌ డు యూ డిస్క్రైబ్ దిస్? It's a journey, sir. I'm very, very happy from where I started and where I am today. అప్పుడు నేను ఎప్పుడు ఇలా ఆలోచించలేదు, లైక్ I would be doing these kind of characters అని. So I think Mahanati gave me that opportunity to explore. So I will always have that gratitude for Mahanati, and that is the film which also helped me to choose and explore different kinds of characters. So that gratitude will always be there. అంటే అపార్ట్ ఫ్రమ్ ఏ కమర్షియల్ హీరోయిన్, మహానటి మీ కెరీర్కి చాలా 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 ప్లస్ అయింది. అంటే ఇంకా నోబడీ ఎల్స్ అన్పారలల్డ్ అన్న అంత ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు ఈ రివాల్వర్ రీటా అన్నది మీ కెరీర్ని ఎట్లాగా ఎలివేట్ చేస్తుంది? ఎంతవరకు మీకు కెరీర్లో ప్లస్ అయ్యి, ఇది కూడా మీకు ఒక చెప్పుకోదగ్గ క్యారెక్టర్ నాకు ఇది అని చెప్పుకునే అది హౌ ఇట్ ఈస్ హెల్పింగ్ అండి బిఫోర్ యూ సెలెక్టెడ్ ది స్క్రిప్ట్? అంటే this is a dark comedy genre. So Mahanati gave me the opportunity to explore different kinds of genres, explore different kinds of characters, because that was again a female led film. Of course manaki chaala big actors, we had to support that film, but that is the film that paved me path to get into female led cinema. And to say that E character is one of the closest to the genre that I have done, which is dark comedy. Dark comedy lo first time నేను చేశాను. దీని ముందు ఉప్పు కప్పు రంబు చేశాను, but that was more of a satirical comedy in a very fictional world. ఇది కొంచెం ప్రెసెంట్లో ఉంటుంది. So we have very less number of films which are in dark comedy genre led by women. So అలా చూస్తున్నప్పుడు I think I'm very, very happy that I was able to do this through the journey. ఓకే ఏమండి అజయ్ ఘోష్ గారు, ఏంటి అసలు మీ ప్రయాణం చూస్తుంటే అసలు తెలుగు సినిమాలు ఎక్కడికి చేయకుండా అన్ని తమిళ, మలయాళం ఏం లేదు, అట్లాంటిది ఏం లేదు. అబ్బాయి తెలుగులోనే చేస్తున్నాను. అవకాశం వస్తే ఆడైంది చేస్తా. రేపు 1వ తారీఖు నుంచి కన్నడ సినిమా చేయబోతున్నా. మరి అదే అడిగింది నేను. అదే ఆడ అవకాశం వస్తే ఆడ పోయి చేయటమే కదా. అంటే ఈ క్యారెక్టర్ మీరు ఇందాక 2 మాటలు అన్నారు, పుష్ప ఒకటిను రంగస్థలం ఒకటి అని. ఆ 2 క్యారెక్టర్లు, ఆ 2 సినిమాల గురించి చెప్పాను. ఇప్పుడు ఈ సినిమా ఏంటి మీకు? ఇది నాకు ఒక డిఫరెంట్ క్యారెక్టర్, గ్యాంగ్స్టర్ క్యారెక్టర్. అబ్బో, కామెడీ గ్యాంగ్స్టర్. అసలు కామెడీ గ్యాంగ్స్టర్ చాలా విచిత్రంగా ఉంటుంది, అసలు మామూలుగా ఉండదు. ఇలా మీరు ముందు చేశారండి? నేను అడిగిండి, చేయలేదు ఇంతకుముందు ఇలాంటి క్యారెక్టర్. అంటే ఇప్పుడు మీరు చేసేది, మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు ఒక సినిమా కంటే మీ క్యారెక్టర్కి ఏదో ఒక ఇంపార్టెన్స్, మీరు అన్నట్టుగా రంగస్థలం కానీ ఇంకోటి కానీ మీరు ఏ సినిమా చేసినా, ఈ సినిమా చేయడంలో మీకు ప్రొఫెషనల్గా జేబ్ సాటిస్ఫాక్షన్ కాకుండా జాబ్ సాటిస్ఫాక్షన్గా చెప్పాలంటే ఏం చెప్తారు ఈ క్యారెక్టర్ గురించి? నాకు బాగా నచ్చింది. జాబ్ అంటే ఫస్ట్లో ఏమనుకున్నానంటే చంద్రుతో గొడవ పడ్డా, నేను 6 గంటల వరకే చేస్తానని చెప్పా. ఏం కాదు కొంచెం 8 గంటలు, 8 9 9 10 11 12 అవుతుంది. అవన్నీ తీసి అవతల పడేసి వెళ్ళిపోబోతున్నాను. అప్పుడు గురువు వచ్చాడు, సార్ నా డబ్బులు నేను తిరిగి ఇచ్చేస్తా, నేను చేయను, ఎవడు చేత నేను చేయించుకో, నాకు అవసరం లేదు అనన్న. ఆ తర్వాత సీన్ వాళ్ళు పెట్టిన ఒక సీన్ పెట్టిన తర్వాత నీ అమ్మ ఇదేంద్ర ఇట్ట మాట్లాడానా అనిపించింది. అట్లా అంత అద్భుతంగా తీశాడు ఆ సీన్ని. అది మానిటర్లో చూసుకున్న తర్వాత అక్కడ చేసేస్తారుగా, అదేంది దాన్ని ఏమంటారు, ఆన్లైన్ ఎడిటింగ్ చేసిన తర్వాత ఆ గురువు వచ్చి, సార్ ఒక్కసారి వచ్చి చూడండి సార్ అన్నాడు. చూడండి అమ్మ నీ అమ్మ భలేగుందా అనుకున్నా. డబ్బులు తిరిగి ఇవ్వలేదుగా. అంటే నేను మొన్నలే చెబుతా, నేను అయ్యా ఈ టైం దాకా చేస్తానంట. అది చెప్పరు, అక్కడి నుంచి పుర్లాంగ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అది బాధ.
అదేలే అంటే మీ